పరిణామం చోటు చేసుకుంది. A30గా ఉన్న పైలా దిలీప్ కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దిలీప్ గతంలో రాజ్ రెడ్డి పిఏగా పనిచేశారు. అటు ఇదే కేసులో రాజ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A30గా ఉన్న పైలా దిలీప్ కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దిలీప్ గతంలో రాజ్ రెడ్డి పిఏగా పనిచేశారు. ఇక అటు ఇదే కేసులో రాజ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. A30గా ఉన్న పైలా దిలీప్ కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దిలీప్ గతంలో రాజ్ రెడ్డి పిఏగా పనిచేశారు. అటు ఇదే కేసులో రాజ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఇక తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, దిలీప్ కి బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. లిక్కర్ స్కామ్ కేసులో అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏదైతే కీలక పరిణామం చోటు చేసుకుంది, లిక్కర్ స్కామ్ కి సంబంధించినంత వరకు కూడా ఈ రోజు ఒక నిందితునికి దిలీప్ కి బెయిల్ మంజూరు చేసింది. అయితే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అతను పిఏగా ఉన్నటువంటి దిలీప్ తనకు ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించినంత వరకు కూడా ఏదైతే వీరికి జరిగినటువంటి ఇది ఉందో దానికి సంబంధించినంత వరకు కూడా కోర్టులో నిందితులుగా ఉన్నారు. ఆయనకి సంబంధించి రిమాండ్ విధించడం జరిగింది. అదే ఇప్పటి వరకు కూడా 3 సార్లు రిమాండ్ ని పొడిగిస్తూ వచ్చినటువంటి న్యాయస్థానం ఈ రోజు లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి కేసులో ఏసీబీ కోర్టులో దిలీప్ కి షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా తుది ఘట్టానికి చేరుకుందనే చెప్పుకోవాలి. ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించినంత వరకు కూడా పూర్తి ఆధారాలన్నింటినీ కూడా సేకరించడంతో పాటు ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారో ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్ లో పూర్తిగా దానికి సంబంధించి ఏదైతే కోర్టు అడిగినటువంటి అన్నిటినీ కూడా సిద్ధం చేసి ఇచ్చేందుకు ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి సరిచేసి తప్పులు ఏవైతే ఉన్నాయో తప్పులతో పాటు ఆధారాలని అన్ని ఒక జాబితా రూపంలో ఇవ్వాలని చెప్పారు. ఈ నేపథ్యంలో జాబితాని కూడా సిద్ధం చేస్తున్న సమయంలో దిలీప్ కి షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. బ్రాహ్మణి. రైట్ కాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.